కోర్టు అని మాట్లాడుతున్నా మా ఫోన్లు వింటున్నాయి రోజు. అది చెప్పారు కదా, అందరు ఫోన్లలో మైకులు పెట్టారు కదా. ఇది నాకు ఈ కోర్టు మీద వీడియోలు, కోర్టు మీద ఇన్స్టాగ్రామ్ లో అవన్నీ వస్తుంటే చాలా కోర్టులో జరిగే విషయాలు ఈ మధ్య చూసారా? చాలా మంది చూసుంటారు ఇన్స్టాగ్రామ్ వీడియోలోని, యూట్యూబ్ లోని కోర్టులో జరిగేది, యుఎస్ కోర్టులో జరిగేది, ఇండియన్ కోర్ట్స్ లో కూడా ఫుల్ ఆయన కౌంటర్లు వేయడం. ఒక ఆమె ఆల్మోస్ట్ నెలకి ₹1,00,00,000 అడుగుతుందంటే ఆయన అంటాడు, అప్పుడు ఆ లేడీ జడ్జ్ అంటారు, అయితే నువ్వు సంపాదించుకోవాలి మీ ఆయన దగ్గర కాదు అని చెప్పి ఫుల్ కౌంటర్లు వేసేవి చాలా వస్తున్నాయి. అవి చూసే వరకు మాకు కూడా పెద్ద అవగాహన ఉండేది కాదు. ఇంకో క్వశ్చన్ అడగాలి ఏంటంటే, చాలా సీరియస్ సినిమాల్లో ఎక్కడో కట్ చేస్తే హీరో హీరోయిన్ స్విట్జర్లాండ్ లో పొట్టి బట్టలు వేసుకుని వేసినప్పుడు మీరు అడగని లాజిక్ క్వశ్చన్లు ఈ సినిమాలో ఇంత విషయంలో మీరు లాజిక్ అడిగినారంటే ఇది మేము దీన్ని ఖండిస్తున్నాం. యాక్చువల్లీ ఇంతకన్నా ఎక్కువ లిబర్టీ తీసుకోవచ్చు. అంటే మేము క్రియేటివ్ లిబర్టీ అంటాం. మీరు చూసారంటే కొంచెం మేము వేసుకున్న కాస్ట్యూమ్ లో కూడా చిన్న చిన్న డిఫరెన్స్లు ఉంటాయి. ఒక్క నిమిషం ఇప్పుడు నాకు అన్న క్వశ్చన్ కి నేను ఫార్వర్డ్ చేస్తున్నా, ఎందుకంటే అప్పుడు సాంగ్ కోసం ఇమాజినేషన్ లో ఉంటుంది. బట్ కోర్ట్ సెక్షన్ కి వచ్చేసరికల్లా మనకి లా అండ్ ఆర్డర్స్ ఇవన్నీ మనకి కంపల్సరీ కావాలి కాబట్టి మేము ఇమాజినేషన్ కానీ రూల్స్ ప్రకారం ఉంటాం. ఇమాజినేషన్ లో మనం ఏమైనా ఊహించుకోవచ్చు, కానీ లా అట్లా ఊహించుకోలే కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు లాలో ఏమైనా ఆల్టర్కేషన్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడిన పాయింట్ లో ఏమైనా లిబర్టీ తీసుకుంటే చేసి ఉండొచ్చు. దీంట్లో వచ్చిన క్యారెక్టర్స్ 3 మొహాలు ఉన్నాయి. నా మొహం ఒకటి, ఆయన పాప 300 సినిమాలు పైన చేశారు, ఆయన మొహం ఉంటుంది, ఇంకా శ్రీకాంత్ అయ్యంగారు. ఈ 3 మొహాల్ని మేము గంటన్నర చూడాలి అంటే ఏదో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ పెట్టాలి కదా. సో వీ హ్యాడ్ టు టేక్ సమ్ క్రియేటివ్ లిబర్టీ ఇస్ వాట్ ఐ థింక్. మీరు చెప్పింది కరెక్టే, అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఈ జడ్జి ఇట్లాంటి పర్సన్. అండ్ ఆయన అడిగిన దాంట్లో ఒక సెకండ్ క్వశ్చన్ కి నాకు చాలా నచ్చింది ఆ క్వశ్చన్. ఎందుకు ఆ సంపత్ అన్న 4th క్యారెక్టర్ ని ఆ అమ్మాయి ఫర్గివ్ చేయాలి? అది చాలా చాలా అడగాల్సిన, యాక్చువల్లీ ఈ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అడగాల్సిన క్వశ్చన్ అదే. అంటే ఇంత చేసిన తర్వాత కూడా ఎట్లా అంటే, దీనికి ఒక చిన్న రెఫరెన్స్ ఇస్తాను. సైకో అని ఒక సినిమా మిష్కిన్ గారు డైరెక్ట్ చేసిన ఒక తమిళ సినిమా సైకో అని ఉంటుంది. ఆ సినిమాలో ఒక సైకో కిల్లర్ ఆడవాళ్ళని ఇలా చంపేస్తూ ఉంటాడు. హీరోయిన్ తీసుకెళ్లి పెట్టుకుంటాడు. హీరో గుడ్డివాడు అనమాట. క్లైమాక్స్ లో అట్లా కష్టపడి అదే ఇదే కింద మీద పడి హీరోయిన్ రెస్క్యూ చేస్తాడు. రెస్క్యూ చేసి ఆ థ్రిల్లర్ ఫినిష్ అయ్యే టైంకి ఆ సైకో క్యారెక్టర్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఎస్కేప్ అయిపోతే మనం యూజువల్లీ ఏమనుకుంటాం, సినిమాలు అంటే హీరో హీరోయిన్ చంపేస్తాడు, హీరో విలన్ చంపేస్తాడు, హీరో గెలుస్తాడు, విలన్ ఓడిపోతాడు, అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే హీరోయిన్ ని హీరో కాపాడుతాడు. ఆ విలన్ ఎవడైతే సైకో ఉన్నాడో ఆ సైకో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ సైకో తప్పించుకున్న తర్వాత ప్లస్ లాస్ట్ సీన్ ఏంటి ఆ సినిమాలో ఏంటి, ఇప్పుడు సినిమాలో పెద్ద ఎండేం లేదు కదా. లాస్ట్ సీన్ ఏంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి, అదితిరావు హైదరి గారు చేశారు ఆ క్యారెక్టర్. హీరోయిన్ దగ్గర వచ్చి అడుగుతారు, ఇలా జరిగింది కదా, తను తప్పించుకున్న మీరు ఏమనుకుంటున్నారంటే తను చెప్తుంది, హీ హ్యాస్ అన్ ఇష్యూ. నేను వాళ్ళ లైఫ్లో ఎవరు వాడిని ఫర్గివ్ చేయలేరు, అందుకే వాడు ఇలా అయ్యాడు. వాడిని ఫర్గివ్ చేసే మొదటి ఆడది నేను అవ్వాలనుకుంటాను అని చెప్తాడు. ఇది ఆ విలన్ టీవీలో ఎక్కడో చూస్తాడు. నెక్స్ట్ షాట్ తను ఇట్లా ఒక పెద్ద కొండ నుంచి కింద దూకి చచ్చిపోతాడు. సో ఫిల్మ్స్ ఆర్ట్ ఇస్ అబౌట్ టెల్లింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఆల్రెడీ దేర్. పోయిట్రీకి ప్రోజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎస్సేకి ఒక కవిత్వానికి డిఫరెన్స్ ఏంటి అంటే, పోయిట్రీ ఇస్ సంథింగ్ మనం ఆకాశ మేఘల్లో అది ఇది అని అంటాం, జరగవు కదా. ఇట్ ఈస్ అన్ ఇమాజినేషన్ ఆఫ్ వాట్ ఇఫ్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్. సో ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ వాట్ ఇఫ్ సంథింగ్ లైక్ దట్ మేబీ అట్లా ప్రగతి అట్లా బిహేవ్ చేసేవాడికి ఆ సాఫ్ట్నెస్ లైఫ్లో ఇప్పుడు చూడలేదు. ఐ లైక్ దట్ థాట్. దిస్ ఇస్ మై ఎక్స్ప్లెనేషన్. కానీ రాసిన మా డైరెక్టర్ గారు ఏం చెప్తారు మీరు ఆయన అడిగింది అంటే, తను గిల్టీ కాదు అన్నదే కదా మొత్తం సినిమా. గిల్టీ అట్ వాట్ డిగ్రీ, దట్ ఆల్సో మ్యాటర్స్. డైరెక్టర్ గారు, దిస్ ఈస్ వన్ ఆఫ్ తెలుగు మూవీస్ లో రియలిస్టిక్ కోర్ట్ డ్రామా ఈ మూవీ. Because every time there is always a shot hero మీద పెడతారు, లేదంటే that's very dramatic, but it's realistic. నేను కోర్ట్ స్టోరీస్ కూడా కవర్ చేశాను. I went to court and I saw that's how judge is. అలాగే బిహేవ్ చేస్తారు జడ్జి. He's actually the hero. Vouch for us. He's actually the hero of the court అన్నమాట. That's how they behave. It's very realistic and congratulations. ఇలాంటి స్టోరీ మీరు వెళ్ళి చూసి రాసారా? How did you perceive the story?
How did you ఒకసారి కాదు, అదే ఇందాక చెప్పారు కదా, నేను 500 సార్లు వెళ్తే ఇటువంటి డ్రామాటిక్ ఎపిసోడ్స్ నాకు ఒక 5-10 కనిపించుంటాయి అంతే. కానీ అంత ఓపిక వెళ్ళాలా అంటే, బట్ అదే పని కోసం వెళ్ళాము రకరకాల